గాయస్ వెల్కమ్ టు లాక్ ఫైవ్. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి మనం ఈరోజు లూలు మాల్కి వెళ్తున్నాం. సో ఈవినింగ్ అయింది, మేము ఆఫ్టర్నూనే ప్లాన్ చేసాం లూలు మాల్కి వెళ్ళి సమ్ ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ కొనుక్కుందామని. సో ఇప్పుడు వెళ్ళేసి నైట్ అక్కడ ఫ్రూట్స్ తినేసి మళ్ళీ ఈవినింగ్ 9 కల్లా రిటర్న్. వెదర్ అయితే బాగుంది, ఆఫ్టర్ సన్సెట్ ఇలా వస్తుంది. సో ఇవి వచ్చేసి వెస్టర్న్ ఘాట్. ఈవినింగ్స్ చాలా బాగుంటుంది పాలక్కడ్లో, బట్ ఆఫ్టర్నూన్ అయితేనే ఎండలు భయంకరంగా ఉంటాయి. సో నైట్స్ వచ్చేసి అక్కడ వైల్డ్ ఫైర్స్ ఒకటి స్టార్ట్ అవుతాయి. అంత ఆగం ఉంటుంది పాలక్కడ అంటేనే ఆగం. సో ఆగం ప్రొడక్షన్స్లో మీకు ఆగం కంటెంటే చూపిస్తా. రైల్వే గేట్ దగ్గర వర్క్ జరుగుతుంది అని చెప్పి మేము వేరే రూట్ నుంచి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మలపుర డ్యామ్ రోడ్. ఒక్క వెహికల్ కూడా లేదు, వెనకాల వస్తున్నాయి. బట్ సో ఇది వచ్చేసి ఆఫ్టర్ 7 వెళ్ళొద్దనే ప్రికాషన్ బోర్డ్ పెడతారు, ఎందుకంటే ఎలిఫెంట్స్ రోడ్ క్రాస్ చేస్తుంటాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన వార్నింగ్ అది. లూలు మాల్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఆగాము. ఫ్యూజన్ హట్ అని ఉంది. సో ఇక్కడ ఒకటి బనానా బజ్జీ, ఒకటి దాల్వడ తీసుకున్నాను. దాల్వడ ఎప్పుడు తింటాను, బట్ వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు టేస్ట్ మారుతుందేమో, ఇంకో కొత్త టేస్ట్ అంటే ఇంకా వేరే విధంగా ఏమైనా చేసి ఉంటారని చెప్పి మళ్ళీ కొనుక్కుంటా. చాలా బాగుంది ఇది. సో లోపల కరేపాకు అన్నీ ఉన్నాయి, బయట లేయర్ క్రంచీగా ఉంది. బనానా కూడా తిని చెప్తాను. ఇది కూడా బాగుంది. సో తిన్న తర్వాత ఇక్కడ హాట్ చిప్స్ షాప్ ఉంది. నేను మూంగ్ దాల్ ఇది తీసుకున్నాను. సో మూంగ్ దాల్ ఈజ్ అరౌండ్ 20% ప్రోటీన్. సో ఇది ఇంకొన్ని ఆనియన్ మురుకు తీసుకున్నాను. దాని తర్వాత వాడ్చకోడీలు తీసుకుంటున్నాను. సో పీనట్ చిక్కీ ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నాను. దాని తర్వాత డేట్స్ తీసుకుంటా. ఇది జస్ట్ ప్రీ షాపింగ్, అసలేం షాపింగ్ లూలు మాల్లో ఉంటుంది. తీసుకొని ఇక్కడ నుండి బయలుదేరుతాం. వెల్కమ్ టు లూలు మాల్. లూలు మాల్కి వచ్చేసాం. ఈ లూలు మాల్ మరి అంత పెద్దదేం కాదు, పాలక్కల్ ఉంది. జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. సో హైపర్ మార్కెట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. మిగతా అంతా ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ షాపింగ్లన్నీ సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి. ఈ ఎక్స్కలేటర్కి మెట్లు కూడా లేవు. లులు హైపర్ మార్కెట్. మేక్ యువర్ ఓన్ పర్ఫ్యూమ్ అంట. కాస్ట్ ఎంత చెప్పారు? 1700 or 3000 సంథింగ్, ఐ డోంట్ రిమెంబర్. మెట్రెండ్స్, వ్యాలెంటైన్స్ షాప్ అండ్ సేవ్. గర్ల్ ఫ్రెండే లేదురా అని బాధపడుతుంటే వ్యాలెంటైన్స్ షాపింగ్ అంట. నేను ఇదే లులు హైపర్ మార్కెట్. మనం లోపలికి వెళ్దాం. సో ఇదే లులు మాల్ లోపల. సో అక్కడ సమ్ ఫ్రూట్స్ అండ్ ఫుడ్ సెక్షన్, అక్కడ కిచెన్ సెక్షన్. ఇక్కడ ఏదో పెట్టాడు వ్యాలెంటైన్స్ షాప్ అండ్ విన్ అని, షాప్ అండ్ సేవ్. దీని ప్రీవియస్ క్లిప్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. నేను సగంలోనే ఆపేసాను. జస్ట్ అలా వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశా. వెనక నుండి ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి వీడియో రికార్డింగ్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నారు. వెంటనే ఆపేశాను. ఈ మాల్ కిచెన్లో ఫుడ్ ఎంత టేస్ట్లెస్గా ఉంటుందంటే, ఏరోప్లేన్లో పెట్టే ఫుడ్ వీళ్ళే సప్లై చేస్తున్నారా అనే డౌట్ వస్తుంది. ఆ ఏరోప్లేన్లో కూడా శాండ్విచ్ ఎంత టేస్ట్లెస్గా ఉంటుందంటే అంత టేస్ట్లెస్గా ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ హైజీనెస్. సో లూలు మాల్లో నేను ఇప్పుడు వచ్చిన ఫ్రూట్స్ కొనుక్కుంటాను, ఎందుకంటే 230-250 రూపీస్ ఫ్రైడ్ రైస్ పెట్టడం కంటే ఫ్రూట్స్ కొనుక్కుంటే కొంచెం హెల్దీగా ఉంటుంది అని చెప్పి నేను ఫ్రూట్స్ కొనుక్కోవడం జరిగింది. సో ఇక్కడ 6 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి.
వాటర్ మెలాన్, గువా, పైనాపిల్, పపాయ, యాపిల్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఉంది. సో నాకు పపాయ అంటే నచ్చదు. సో మిగతా ఇవన్నీ మొత్తం నింపేసా. సో బాక్స్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 1 kg ఉంది. సో వెయిట్ వెయిట్‌కి తగ్గట్టే రేట్ ఉంటది ఫ్రూట్స్ కాస్ట్. బయటతో కంపేర్ చేస్తే హ్మ్, కట్ చేసాను. బయటతో కంపేర్ చేస్తే ఫ్రూట్స్ కాస్ట్ ఇక్కడ చాలా తక్కువ. లూలు మాల్ అసలు వీడియోని తీయనీయలేదు వాడు. సో మేము కొన్నది అయితే, నేను కొనుక్కున్నది ఫ్రూట్స్. సో అరౌండ్ ఏదది ఒక 1 kg ఫ్రూట్స్ కొనుక్కున్నాను. అలాగే 3 స్వీట్ కార్న్ తీసుకున్నా. అంతే ఇప్పటికి. ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం. యాక్చువల్గా వీడియోస్ అసలు కంప్లీట్గా లూలు మాల్ లాక్ దిద్దాం అనుకున్నా. అక్కడ ఉండి వీడియో డిలీట్ చేస్తావా లేదా అని చెప్పి ఒక ఆమె అడిగింది, సెక్యూరిటీ గార్డు, వీడియో తీయకూడదని. అదే లూలు మాల్ లొల్లి. సో నెక్స్ట్ వీడియో ఇంకొంచెం ప్లాన్ చేస్తా, కొంచెం కంటెంట్ గట్టిగా ఉండేటట్టు ప్లాన్ చేస్తా. ఇక్కడ చెట్లు అమ్ముతున్నారు. ఓకే, నుండి రిటర్న్ అవుతున్నాం. అసలు ఈరోజు అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ లాగ్ అనే తీద్దాం అనుకున్నా. ఫస్ట్ 45 సెకండ్స్కే వచ్చి క్లోజ్ చేసేయండి, వీడియో రికార్డింగ్ ఈజ్ నాట్ అలౌడ్ అని చెప్పింది. సో లూలు మాల్లో లొల్లి అని thumbnail పెట్టడానికి రీజన్ ఇదే, ఇంకేం చేయలేము. సో ఫైనల్గా ఇప్పుడు అరౌండ్ 9 దాటింది ఆల్రెడీ. సో ఇప్పుడు లూలు మాల్ నుండి క్యాంపస్కి వెళ్ళాలి. నియర్లీ 18 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు అంత దూరం వెళ్ళాలి. ఈరోజు నైట్కి డిన్నర్ ఏం లేదు, జస్ట్ సమ్ నాకు కొన్నా కదా లూలు మాల్లో, అవి ఫ్రూట్స్ తిని అడ్జస్ట్ అవడమే. వీడియోలు కూడా తీయట్లేదు, ఏం లూలు మాల్లో ఏమో. ఫుల్ ట్రాఫిక్ ఉంది బయట. కొంచెం కోల్డ్గా ఉందని ఇక్కడ షాప్కి వచ్చి బూస్ట్ ఒకటి చెప్పా. సో బూస్ట్ తాగేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫ్రూట్స్ తినేసి పడుకుందాం. అక్కడ మా రూమీకి బనానా చిప్స్ తీసుకున్నాను. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నా, బాగున్నాయి. సో వాడికి ఈసారి తీసుకున్నాను. బూస్ట్ తాగేసి చెప్పి ఎలా ఉన్నాను, బాగుంది. కానీ బూస్ట్ ప్యాకెట్ సగం వేసినట్టున్నాడు, టేస్ట్ గట్టి కొట్టట్లేదు. మా అమ్మ కాల్ చేస్తుంది, మీకు మా మమ్మీతో మాట్లాడి మళ్ళీ మీకు వ్లాగ్ తీస్తూ ఉండండి. ఇక్కడ సమ్ వెజ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఎదురుగా క్యామియో బేకరీ అని ఉంది, ఇక్కడ చిప్స్ అన్నీ దొరుకుతాయి. అక్కడ ఫ్రూట్ డే. ఇప్పుడు ఇంకా హాస్టల్కి వెళ్తున్నాం. డన్ ఫర్ ద డే. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.